అచ్చమున్నాయి అచ్చమున్నాయి అచ్చమెన్బుదు. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్. Don't you ever say that. Don't. పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణలు చెప్పిన హీరో కార్తీ. ప్రస్తుతం తిరుమల శ్రీవారి లడ్డు విషయం ఎంత సెన్సేషన్ గా మారిందో అందరికీ తెలిసిందే. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి లడ్డూని కల్తీ చేశారా అనే ఆరోపణలు ఇరు రాజకీయ పార్టీలు ఎదుర్కొంటున్నారు. ఈ లడ్డు మాటని పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా తీసుకున్నారు. దానికోసం ఆయన పోరాడుతున్నారు. అందులో భాగంగానే దీక్ష కూడా చేపట్టారు. అయితే తాజాగా హీరో కార్తీ పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణలు చెప్పారు. అయితే అసలు విషయం ఏంటి అంటే, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో కార్తీ గారిని యాంకర్ లడ్డు కావాలని ఆయన అని ఒక మేమ్ చూపించారు. దీనికి కార్తీ ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, అది చాలా సెన్సిటివ్ టాపిక్, అది నాకు వద్దు అని ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. కానీ దీనిపై పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ అయ్యారు. లడ్డూపై జోక్స్ వేస్తున్నారు, అలా చేయకూడదు. తోటి యాక్టర్ గా యాక్టర్స్ అంటే నాకు చాలా గౌరవం ఉంది. ఒక మాట అనే ముందు 100 సార్లు ఆలోచించుకొని మాట్లాడండి అని పవన్ కళ్యాణ్ గారు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. దీనికి వెంటనే హీరో కార్తీ గారు రియాక్ట్ అవుతూ ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు, నాకు మీ పట్ల గౌరవం ఉంది. వెంకటేశ్వర స్వామికి నేను పెద్ద భక్తుని కూడా. ఒకవేళ నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి అని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు హీరో కార్తీ. లడ్డూ విషయం ఇప్పుడు సెన్సిటివ్ టాపిక్ అని అందరికీ తెలుసు కదా. అలాంటప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆ క్వశ్చన్ అడగడం ఎందుకు? మళ్ళీ దానిపైన మేం వేసి లడ్డూ కావాలని ఆయన అని యాంకర్ హీరో కార్తీ గారిని అడగడం కరెక్టేనా? ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.